హనుమాన్ జయంతి సందర్భంగా బోధన్ పట్టణంలోని ప్రముఖ పెద్ద హనుమాన్ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండి ఆలయంలో విశేష హోమాలు, అభిషేకాలు, అలంకరణ పూజలు నిర్వహించబడ్డాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే తరలివచ్చారు. ఆధ్యాత్మికతతో కూడిన పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేశారు. కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. హనుమాన్ భక్తుల భక్తి శ్రద్ధలతో ఆలయం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. స్వామివారి నామస్మరణతో, హనుమాన్ చాలీసా పారాయణాలతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించగా ప్రత్యేకమైన శోభ ఏర్పడింది. స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ కార్యక్రమ నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు భక్తులకు మానసికంగా ఒక కొత్త ఉల్లాసాన్ని ప్రసాదించాయని వారు భావిస్తున్నారు. స్వామివారి శోభాయాత్రలో విజయవంతం చేయవలసిందిగా కోరడం. ముందుగా అందరూ కూడా భక్తులందరూ కూడా హనుమత్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా మన బోధన పట్టణంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి హనుమత్ దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని హనుమాన్ జన్మోత్సవం చేయడం మన ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో వచ్చేటువంటి ఈ చైత్ర పౌర్ణమి రోజున ఈ హనుమత్ జన్మోత్సవం చేసుకున్నాం మనమందరం కూడా. అయితే ప్రాతకాలంలోనే 4 గంటలకు సుప్రభాత సేవ, ఆ తర్వాత స్వామివారి యొక్క ధ్వజ ప్రతిష్టాపన, ఆ తర్వాత స్వామివారికి మహాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారికి సింధూర పూజ, అలాగే మరి తామ్రపత్ర పూజ మహాన్యాసపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుతూ, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనమందరం కూడా ఇలాగే పండుగలను చక్కగా చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా తన వంతు సహాయం చేస్తూ అన్నదానానికి మరి అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. మరి అలాగే ఇక్కడ జరిగేటువంటి పరిసరాలలో కూడా అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి బోధన పట్టణంలో ఉన్నటువంటి మారుతి మందిరం మరి సర్వసభ్యులు, మరి అధ్యక్షులు, వారి యొక్క సహాయం చేసేటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందించారు. అలాగే మరి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో మంది వీక్షిస్తారు. దానికి వీరి యొక్క నిదర్శనమే దానికి కారణమని నేను తెలియజేస్తున్నాను. కనుక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పోలీసు బృందానికి, మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మరి ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మన బోధన్ జడ్జ్ గారికి, వారికి కూడా మేము చాలా ఆనందంగా వారు వచ్చినందుకు ఆనందం వ్యక్తపరుస్తున్నాము. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం ఉన్నటువంటి సహాయ సహకారాన్ని అందించడానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క దేవాలయం తరఫు నుంచి, అధ్యక్షుల వారి తరఫు నుంచి, దేవాదాయ ధర్మాదాయ తరఫు నుంచి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.